యేసు బోధనల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. దేవుని పట్ల ప్రేమ, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. పొరుగువారి పట్ల ప్రేమ, నిన్ను నీవు ప్రేమించుకునున్నట్లు నీ పొరుగువాని ప్రేమింపవలెను. శత్రు ప్రేమ, మిమ్మును హింసించువారి కొరకు ప్రార్థన చేయుడి, మీ శత్రువులను ప్రేమించుడి. క్షమాపణ అనేది క్రైస్తవ మార్గంలో ఒక ప్రాథమిక సూత్రం. ఒక వ్యక్తి తన సహోదరుడిని ఎన్నిసార్లు క్షమించాలని అడిగినప్పుడు యేసు 7 సార్లు మాత్రమే కాదు, 77 సార్లు అని 77 సార్లు అని చెప్పారు అంటే లెక్కలేనన్ని సార్లు అని అర్థం. మీరు మనుష్యుల అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. దేవుని రాజ్యం. యేసు తరచుగా దేవుని రాజ్యం గురించి ప్రస్తావించేవారు. దేవుని రాజ్యం అనేది కేవలం ఒక స్థలం కాదు, అది ఒక స్థితి. ముందుగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయి. నమ్రత మరియు దీనత్వం. యేసు గర్వాన్ని వ్యతిరేకించి దీనత్వాన్ని ప్రోత్సహించారు. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును.